తపస్సుకి శివుడు మెచ్చలేదు. నన్ను వివాహం చేసుకోవడం శివుడికి ఇష్టం లేదు అని బాధపడిపోతూ శివుడు లేని జీవితం నాకు ఎందుకు, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని బాధపడిపోతూ కళ్ళు తెరుస్తుంది. ఆమె కళ్ళు తెరవగానే ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆమె ముందు శివుడు కూర్చొని నవ్వుతూ సతీదేవినే చూస్తూ ఉంటాడు. శివుడు నవ్వుతూ ఆ మంచుగడ్డ మీద చెయ్యి పెట్టగానే ఆ మంచుగడ్డ అంతా పగిలిపోతుంది. సతీదేవి నీరసంతో పడిపోతూ ఉండగా శివుడు ఆయన చేతులతో సతీదేవిని పట్టుకొని ఆమె వైపు చూస్తూ, నీ కోసం ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా సతీ, నా కోసం నువ్వు వచ్చావు అనుకుని నా తపస్సు మానేసి నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వేమో నా కోసం తపస్సు చేస్తూనే ఉన్నావు. నీ తపస్సుకి భంగం కలిగించకూడదు అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీ ముందే కూర్చొని నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావో అని ఎదురు చూస్తున్నాను సతీ అని అంటాడు. అది వినగానే సతీదేవికి ఆనందంతో కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. సతీదేవి లేచి శివుడిని గట్టిగా కౌకిలించుకుంటుంది. స్వామి, నన్ను వివాహం చేసుకుంటా